రకాలు ఉంటాయి. మరి మీకు పింక్ ట్యాక్స్ గురించి తెలుసా? ఇది ప్రభుత్వం విధించే ట్యాక్స్ మాత్రం కాదు. ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా చెల్లించే రుసుము. పురుషుల కంటే మహిళలు ఎందుకు ఎక్కువ చెల్లించాలి అని అనిపిస్తుందా? చెల్లించాలి, మరి చెల్లిస్తున్నారు కూడా. చాలా కంపెనీలు మహిళలపై ఈ పింక్ ట్యాక్స్ విధిస్తూ ఉంటాయి. చాలా మందికి దీని గురించి తెలియదు. అయినా ఇది నిజంగా నిజం. మీ జేబు నుంచి పరోక్షంగా డబ్బులు లాగేదే ఈ పింక్ ట్యాక్స్. మహిళలు ఈ రూపంలో కాస్త ఎక్కువ చెల్లిస్తూ ఉంటారు. దీని గురించే ఇప్పుడు చూద్దాం. పింక్ ట్యాక్స్ అనేది ప్రభుత్వం విధించే డైరెక్ట్ ట్యాక్స్ లాంటిదైతే కాదు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్గా కూడా పరిగణించరు. ప్రభుత్వం వసూలు చేసే ఏ ట్యాక్స్ కేటగిరీలోకి ఇది రాదు. ఇది ఒక జెండర్ బేస్డ్ ప్రైస్, అంటే జెండర్ ఆధారంలో ధరలో వివక్ష కిందకు వస్తుంది. మహిళలు వారు కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవల కోసం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకి సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవకుండా పలు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ధర 1000 రూపాయలు ఉంటే పురుషుల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ధర 800 రూపాయలు ఉంటుంది. అంటే పురుషులు మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం అన్నమాట. ఇక షాపింగ్కు వెళ్ళిన సమయంలోనూ ఈ పింక్ ట్యాక్స్ గురించి మీరు గమనించవచ్చు. చాలా వరకు బ్రాండెడ్ కంపెనీలు పింక్ ట్యాక్స్ను మహిళలకు విధిస్తూ ఉంటాయి. ఇంకా మీరు తీసుకునేది పింక్ కలర్వి అయితే వాటి ధరలు ఆధారంగా మీరు ఇది గమనించవచ్చు. ఇంకా పర్ఫ్యూమ్స్, పెన్స్, బ్యాగ్స్, రేజర్స్, క్లాత్స్ లాంటివి కొన్న సమయంలో కూడా మహిళలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా మహిళల విషయానికి వస్తే తమకు నచ్చిన ప్రోడక్ట్ కోసం ఎంతైనా చెల్లిస్తుంటారు. అందుకే మహిళల దగ్గర ఎక్కువ వసూలు చేయాలని కంపెనీలు చూస్తుంటాయన్న ఒక వాదన ఉంది. చాలా కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఇదేనట. భారత్లో ప్రస్తుతం పురుషులతో చూస్తే మహిళలు కాస్త తక్కువగా సంపాదిస్తారు. అయినప్పటికీ పురుషుల కంటే మహిళలే ట్యాక్స్ ఎక్కువ ప్రభావితం చూపుతుంది. అందుకే ఇంకోసారి షాపింగ్కి వెళ్ళే టైంలో పైన చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోండి. రేజర్స్, లోషన్స్ లాంటివి కావాలనుకుంటే మెన్స్ సెషన్లో కూడా ఇవి లభ్యమవుతాయి. అక్కడి నుంచి కూడా వీటిని తీసుకోవచ్చు. అప్పుడు ఈ పింక్ ట్యాక్స్ వర్తించకపోవచ్చు. పురుషులతో సమానంగా చెల్లించాల్సి రావచ్చు. ఇంకా పింక్ వస్తువులకు కొంత దూరంగా ఉన్న ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది.